ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 37వ దావీదు కీర్తన 8వ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, చదువుకునబడిన ఈ లేఖ నిమిత్తమే ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన దేవ, సర్వోన్నతుడ, పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని దయచేశారు. అందుని బట్టి మీకు వేలాది కోట్లాది స్తోత్రాలయ్యా. ప్రతి ఉదయమున అయినా మీ లేఖన భాగాలను మేము ధ్యానం చేస్తూ ఉండగా అయ్యా, మేము చదువుకున్న ప్రతి లేఖన భాగంలో నుండి మీరు అనేక సత్యాలు నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు కూడా మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లరా, 37వ దావీదు కీర్తన చాలా ప్రశస్తమైన కీర్తన అని, దీన్ని దావీదు తన వృద్ధాప్యంలో రాశాడు అని. ముఖ్యంగా ఈ కీర్తనలో చెప్పుకోదగినది ఏంటంటే, ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దుర్మార్గులు వర్ధిల్లడం, వారు విజయాల వెంట విజయాలను పొందుకోవడం చూసి విశ్వాసి అసూయపడటం, వాడిని చూసి ఈర్ష్యపడటం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. అలాగున విశ్వాసికి అట్లాంటి గుణలక్షణాలు ఉండకూడదు అని భక్తుడు విశ్వాసులకు తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఈ కీర్తనలో 8 హెచ్చరికలు ప్రభువు తన భక్తుని ద్వారా విశ్వాసులకు ఇచ్చాడు. ఆ 8 హెచ్చరికలలో ఈరోజు మరొక హెచ్చరికను మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ప్రిదేన్ పిల్లరా, ఇప్పటికీ 4 హెచ్చరికలు మనం ధ్యానం చేసాం. ఈరోజు మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి కూడా కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుందాం. ప్రిదేన్ పిల్లరా, ఈ రీతిగా ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకున్నాం. ఏంటి ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత ఏమిటి? ఎంతటి దుర్భరమైన పరిస్థితులు వచ్చిన విశ్వాసులైనటువంటి వారు నిబ్బరమైన మనసుతో దేవుని యందు నిలిచి ఉండటమే ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యత. దుర్భరమైన పరిస్థితులు అనగా ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టము సంభవించినా విశ్వాసులకు ఉండవలసినటువంటి నిరీక్షణ ఏంటో తెలుసా? నా దేవుడు నాకున్నాడు, ఆయనే నా కాపరి, ఆయనే నన్ను నడిపించగలడు అనేటువంటి విశ్వాస్యత కలిగి ఉండాలి. ప్రియదేని పిల్లరా, అలాగున విశ్వాసులు ఉండక దుర్మార్గులు, దుష్టులైన వారు అంతకంతకు ఎదుగుతూ ఉంటే వారిని చూసి వ్యసన పడుతూ తమ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నారని, అలాంటి బ్రతుకు విశ్వాసికి ఉండకూడదు అని, అలాంటి లక్షణాలు, ఆ ఆలోచనలు కూడా విశ్వాసికి తగదు అని ఈ కీర్తన మనలను హెచ్చరిస్తూ ఉంది. ఈరోజు మనం చదువుకున్న 8వ వచనంలో కూడా అదే హెచ్చరిక భక్తుడైన దావీదు గారి ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కోపము మానుము, అది కీడుకే కారణం. జాగ్రత్తగా మనం దీనిని ఆలోచన చేస్తే, కోపము ఏం చేస్తుందంట? కీడును తెచ్చిపెడుతుంది. కోపము కీడును తెచ్చిపెడుతుందని తెలిసి కూడా ఈనాటి మానవుడు కోపపడుతూనే ఉన్నాడు. ఆ కోపమునకు ప్రతిగా కీడును తెచ్చుకుంటూ ఉన్నాడు. దేని పిల్లలరా, విశ్వాసి అయిన నీ జీవితంలో దేవుడు చాలా స్పష్టంగా అనేక సందర్భాలలో ఆయన నీ కొరకు రాయించాడు. కోపపడుడి గాని పాపము చేయకుడి, కోపము సమస్త కీడులకు మూలము, కోపము ఆగ్రహమును పుట్టిస్తుంది. ప్రియదేని పిల్లరా, ఈ రీతిగా అనేక రకాలుగా నిన్ను దేవుడు హెచ్చరించాడు కదూ. విశ్వాసి అయి ఉండి నీవు ఇంకను కోపపడుతూ నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటున్నావా? కీడునకు ప్రతిగా నీవు కోపపడుతూ ఉన్నావా? నీవు ఒకసారి పరిశీలన చేసుకో. నీ పొరుగువాడు వర్ధిల్లుతూ ఉంటే నీకు నెలవైన వాడు, నీ పితరులు అంటే నీ ప్రక్కనున్నవారు, నీ తోటి సహోదరులు వర్ధిల్లుతూ ఉంటే
వారిని చూసి అసూయపడుతూ వ్యసనపడుతూ కోపపడుతున్నావా? మాటి మాటికి కోపము తెచ్చుకొని ఆగ్రహిస్తూ ఉన్నావా? అది కీడుకే కారణం. విశ్వాసికి ఉండకూడని లక్షణం ఏంటో తెలుసా? కోపం అనేటువంటిది ఉండకూడదు. దేవుని లేఖనాలు అనేకములు మరి ఈ యొక్క విషయాన్ని గురించి తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియదేవుని పిల్లారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, కోపపడుడి గాని పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. ఒకవేళ కోపపడ్డామా అనుకో, మన కోపం ఎంతవరకు ఉండాలట? సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. కాబట్టి ప్రియదేవుని పిల్లరా, విశ్వాసి అయిన నీవు కోపమును మానాలి. ప్రియదేవుని పిల్లరాల, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 31వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉంది, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి అని దేవుని లేఖను సెలవిస్తూ ఉంది. సమస్తమైన ద్వేషము, ఈరోజున విశ్వాసికి ఉండకూడనిది ద్వేషము. విశ్వాసికి ఉండకూడని లక్షణం ఏంటంటే కోపము. విశ్వాసికి ఉండకూడని లక్షణం ఏంటంటే క్రోధము. విశ్వాసికి ఉండకూడని లక్షణం ఏంటంటే అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము. వీటన్నిటిని విడిచిపెట్టమని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. అయినప్పటికీ నువ్వు రక్షణ పొంది కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయితే నీ పొరుగు వాని మీద నీవు నిత్యము కోపపడుతూ ఉన్నావు. నీ జీవితము కోపముతో, ఆగ్రహముతో ఉర్రుగుతల ఊగిస్తూ దేవుని న్యాయాన్ని, దేవుని మాటలను, దేవుని మరి ఆజ్ఞలను మీరుతా ఉన్నావు. కాబట్టి ఈ దినాన దేవుడు నిన్ను మరి హెచ్చరిస్తూ ఉన్నాడు. కోపమును, సమస్తమైన ద్వేషమును, అల్లరిని, దోషణకరమైన మాటలను, సకలమైన దుష్టత్వమును నీవు విడిచిపెట్టు అని దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రియదేవుని పిల్లారా, సామెతల గ్రంథాలు అంటాడు కదా, మరి దీర్ఘశాంతము గలవాడు మహావివేకి. ఎవరైతే కోపమును మానివేసి దీర్ఘశాంతముతో మరి తన జీవితాన్ని మలుచుకుంటాడో వాడు మహావివేకి. మరి దుష్టులైన వారు, దుర్మార్గులైన వారు, మరి దుష్కార్యములు చేసేటువంటి వారు, చెడ్డ మనసు కలిగినటువంటి వారు మనలను ప్రేరేపిస్తూ ఉంటారు, కోపపడటానికి మనలను రేకెత్తిస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా దీర్ఘశాంతముతో దాన్ని ఎదుర్కొన్నవాడు ఎవడంటండి? మహావివేకి. నిన్ను మహావివేకిగా ఆయన చేయాలని ఆశపడతా ఉన్నాడు. దీర్ఘశాంతము నీవు కలిగి ఉంటే దేవుడు నిన్ను మహావివేకిగా ఆయన మార్చడానికి మరి ఇష్టపడతా ఉన్నాడు. ప్రియదేవుని పిల్లరా, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. సామెతలు 16:20-32లో మరి ఈ మాట వ్రాయబడి ఉంది. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. గొప్ప బలాఢ్యుడై ఉండొచ్చు, పరాక్రమవంతుడై ఉండొచ్చు, కానీ దీర్ఘశాంతం ఏం చేస్తుందో తెలుసా? నిన్ను శ్రేష్ఠునిగా నిలబెడుతుంది. నీకు పరాక్రమం ఉంటే సరిపోతుందా? దీర్ఘశాంతము వద్దా? పరాక్రమంతో కోపపడి ఎదుటివాని మీద ఆగ్రహం చూపినట్లయితే నువ్వు గొప్ప వీరుడు అయిపోతావా? నువ్వెంత మాత్రము కాలేవు అని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లారా, మరి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో కూడా, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటినన్నిటినీ విసర్జించుడి. ఎంత శ్రేష్టమైన మాటలు! విశ్వాసకి ఉండవలసినటువంటి మరి ఉండకూడనటువంటి లక్షణాలు ఇక్కడ అనేకములు దేవుడు తన భక్తుని ద్వారా తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అని వీటినన్నిటినీ విసర్జించుడి. ప్రియదేవుని పిల్ల, రక్షింపబడినటువంటి ప్రతి వారి జీవితంలో కూడా, విశ్వాసులైన వారి జీవితంలో కూడా ఈ లక్షణాలన్నీ కనపడతా ఉన్నాయి. కాబట్టి నేటి దినాన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓ విశ్వాసి, నీలో ఉన్న ఈ కోపమును తీసివేసుకో, నీలో ఉన్న ఈ ఆగ్రహాన్ని తీసివేసుకో, నీలో ఉన్న ఈ దుష్టత్వమును పోగొట్టుకోవటానికి ప్రయత్నం చేయి. దేవుని సన్నిధిలో కనిపెట్టు. నీలో ఉన్న దూషణ మరి మాటలను నీ నుండి తీసివేయి. నీ నోట ఉన్న బూతులను నీవు విడిచిపెట్టు. ఎందుకంటే నీవు రక్షింపబడిన వాడవు, నీవు ప్రత్యేకింపబడిన వాడవు, నీవు దేవునికి ప్రతిష్ఠ చేయబడిన వాడవు. కాబట్టి నీ నోట కోపం ఉండకూడదు, నీ నోట బూతులు ఉండకూడదు, నీ నోట మరి మత్సరము ఉండకూడదు,
నీ నోట ఆగ్రహం ఉండకూడదు, నీ నోట దుష్టత్వం ఉండకూడదు, దూషణ మాటలు నీ నోట ఉండకూడదు. కాబట్టి దేవుడు ప్రియ విశ్వాసి నీకే తెలియచేస్తూ ఉన్నాడు. విశ్వాసులైన నీ జీవితంలో కోపపడుతూ ఉన్నావా? కోపము మానుము, ఆగ్రహము విడిచిపెట్టు. దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, మరి కోపపడి ఆగ్రహం తెచ్చుకొని కీడును నీవు కొని తెచ్చుకుంటున్నావు. జాగ్రత్త. కీడు నుండి తప్పించబడాలి అని అంటే నీవు కోపము మానాలి. దేవుడు చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా, ఈ అవలక్షణాలన్నీ కూడా నీవు విడిచిపెట్టాలి. అప్పుడే దేవుడు నిన్ను శ్రేష్ఠునిగా, మరి పరిపూర్ణమైనటువంటి మరి క్రీస్తు పరిచారకునిగా, క్రీస్తు కుమారునిగా, క్రీస్తు కుమార్తెనిగా నిన్ను మార్చుకుంటాడు. ఆ విధముగా జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నావా? కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కాబట్టి ఈరోజు నీవు కోపపడుతున్నావేమో, ఆగ్రహం తెచ్చుకుని నువ్వు వ్యసన పడుతున్నావేమో, ఈ మూడు కూడా నిన్ను కీడులోనికి నడిపిస్తాయి. జాగ్రత్త. కాబట్టి ఈ రోజు నుంచే కోపపడటం మానేద్దాం. మనలో ఉన్నటువంటి ఈ కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వము, మరి నోట బూతులు, వీటన్నిటిని విడిచిపెడదాం. దేవునికి ఇష్టలైన పిల్లలుగా మారదాం. దేవుడు మనలను ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. దయగలిగిన మా ప్రియ తండ్రి, సర్వాధికారి అయిన దేవా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడా, మీ జీవము కలిగిన మాటలను ధ్యానం చేయడానికి ఈ దినాన మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలయ్యా. అయా, ఇదిగో తండ్రి, విశ్వాసులైన వారికి ఉండకూడని లక్షణాలు నైనా ఇదిగో నీవు హెచ్చరిస్తూ మాతో మాట్లాడుతూ ఉన్నావు. ఈరోజు నైనా కోపము చేత, ఆగ్రహము చేత తమ్మును తాము నైనా కీడునకు అప్పగించుకుంటున్న వారు అనేకములు మేము చూస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఇది ఎందరైతే కోపపడి ఆగ్రహము చేత తమ నోట బూతులతో, తమ నోట దూషణ మాటలతో, దుష్టత్వముతో తమ నోటిని, మనసును నింపుకున్నారో వారందరినీ మీరు హెచ్చరించారు నాయన. విశ్వాసికి ఉండకూడని లక్షణాలు వీటన్నిటిని విడిచిపెట్టమని అయా, ఇదిగో నీ సంఘాలు కొలసే సంఘానికి, ఎఫెసీ సంఘానికి, అయా కొరింథీ సంఘానికి అయా అనేక మార్లు నీవు హెచ్చరికలు చేశావు నాయన. అయినప్పటికీ ఈనాటి సంఘము, సహవాసాలు అనేకములు నాయన తప్పిపోతూ ఉన్నాయి. కోపము చేత, ఆగ్రహము చేత ఊగిపోతూ ఎదుటివారిని నైనా దూషించటానికి, ఎదుటివారిని నైనా ఇదిగో గేలి చేయటానికి తమను తాము అప్పగించుకుంటూ ఉండగా, అలాంటి దుష్ట మనస్సును, చెడ్డ మనస్సును వారిలో నుండి తీసివేసి నీ పిల్లలైన వారందరినీ నాయన నీకు అనుకూలమైన వారిగా మార్చమని, ఇదిగో నీ నామ మెరుగిన వారు అనేక మంది ఈ లక్షణాలతో చెడిపోతూ ఉండగా, పడిపోతూ ఉండగా వారందరూ విడిపించబడటానికి నాయన అనేక మందిని నీవు లేపమని, ఈ సువార్త సకల జనులకు ప్రకటింపబడినట్లుగా మీ దయ, మీ కనికరము, మీ ప్రేమ కలిగిన వారుగా నేను బ్రతకడానికి కృప చూపమని, ఈ దినము మేము చేయు పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిమ పొందుకమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.